అందరికీ నమస్కారం. ఈరోజు మీరు వినబోయే కథ పేరు తిరిగి దొరికిన జీవితం రెండవ భాగాన్ని విందామా? 24 గంటలు పూజలు పునస్కారాలు అని అంటూ ఆ వంకతో దేవుడి గదిలో కూర్చునే ఆమె అనుక్షణం సరోజ పక్కనే కూర్చునేది. తన దుఃఖం మరిచి సరోజ కోసం ఆరాటపడేది. వంటింట్లోకే వెళ్ళటం మానేసిన ఆవిడ స్వయంగా సరోజ కోసం కాఫీ కలిపి పథ్యం పెట్టే రోజున దగ్గరుండి వండించి తీసుకొచ్చి స్వయంగా పెట్టింది భోజనం. కొడుకుని 10 సార్లు సరోజ గురించి ఆరాటపడుతూ వచ్చి చూడమని, మందులు సరిగ్గా ఇయ్యమని, ఇంజెక్షన్లు ఇయ్యమని చెప్పేది. 10 సార్లు కృష్ణమోహన్ హెచ్చరిస్తే రోజు భోజనం ముందు ఏదో తప్పదు, బతకటానికి తినాలి అన్నట్లుండే తల్లి తనంతట తాను భోజనానికి కూర్చొని గబగబా భోజనం చేసేది. సరోజ ఒంటరిగా ఉందంటూ తల్లిలోని మార్పుకి ఆశ్చర్యపోయాడు. మళ్ళీ మామూలు మనుషులలో సరోజ పడినందుకు ఎంతగానో సంతోషించాడు. ఈ వారంలోనే తల్లిలో కాస్త జీవకళ రావటం చూసి ఎంతో ఆనందించాడు. తల్లి ఆనందానికి కారణమైన సరోజ పట్ల అతనికి తెలియకుండానే ఏదో అభిమానం, కృతజ్ఞత చోటు చేసుకున్నాయి. సరోజ ద్వారా నెమ్మదిగా ఆమె ఇంటి విషయాలు, బావ విషయం అన్నీ తెలుసుకుంది సరస్వతమ్మ. అదంతా తల్లి ద్వారా విన్న కృష్ణమోహన్కి మరింత సానుభూతి కలిగింది సరోజ పట్ల. సరోజ పూర్తిగా కోలుకుంది. అప్పటికి సరిగ్గా 10 రోజులైంది సరోజ వచ్చి. ఆ తల్లి కొడుకుల ఆదరాభిమానాలకి, శ్రద్ధాశక్తులకి, వారు తనకు చేసిన దానికి ఏ విధంగా కృతజ్ఞత చూపాలో అర్థం కాని విషయమైంది సరోజకి. అవతల తన ఉద్యోగం ఏమైందో, తను అన్నవేళకి రాలేదని మరెవరికైనా ఆ ఉద్యోగం ఇచ్చేశారేమో, ఏమైనా ఈరోజు తనెక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆశ్రయం ఇచ్చారని ఎన్నాళ్ళు ఉండిపోతుంది? సరస్వతమ్మ గారు తను 2-3 సార్లు ఆ ప్రసక్తి తెచ్చినా, ముందు నీ ఆరోగ్యం చక్కబడని, ఆ సంగతి తర్వాత ఆలోచించవచ్చు అని అంటూ ఆ ప్రసక్తిని ఎత్తితే మధ్యలోనే తుంచేసేది. ఈరోజు ఏమైనా సరే వెళ్ళిపోవాలి. ముక్కు ముఖం తెలియని తన మీద వాడు చూపించే అభిమానం అందుకోవటానికి తనకి సిగ్గుగా ఉంది. సరస్వతమ్మ గారి పూజయ్యి కృష్ణమోహన్ ఫలహారం చేస్తూ ఉండగా, ఇవాళ నేనిక వెడతానండి, అప్పుడే 10 రోజులైపోయింది వచ్చి, నా ఆరోగ్యం పూర్తిగా చక్కబడింది. ఈరోజు వెళ్ళి ఉద్యోగం ఏమైంది చూసుకోవాలి ముందు. మీరు నాకు చేసిన ఈ సహాయానికి మీకే విధంగానూ కృతజ్ఞత చూపలేను. ఇంకా ఉండి మీకు ఇబ్బంది కలిగించలేను. ఇక నా తిప్పలు నేను పడతాను అని అంది. సరస్వతమ్మ చప్పున కొడుకు ముఖం వంక చూసింది. ఆవిడ ముఖంలో నీడలా మెదిలిన ఆవేదన కృష్ణమోహన్ దృష్టిని దాటిపోలేదు. వెళుతూగానిలే అమ్మా, ఎందుకంత తొందరపడుతున్నావు? నీవు మాకేం బరువనుకున్నావా? నిన్ను చూస్తుంటే మళ్ళీ నా సీత ఇంట్లో తిరిగినంత సంతృప్తిగా ఉంది ఈ 10 రోజులుగా. నువ్వు వెళ్ళిపోతే ఆవిడ గొంతు గద్గదం అయ్యింది. సరోజ ఇబ్బందిగా కృష్ణమోహన్ వంక చూసింది. మీరు వెళ్ళటానికి అంత తొందర ఎందుకు పడుతున్నారు? ఇక్కడ ఉండటం మీకు ఇబ్బందిగా ఉందా? మీరు ఉంటే మా అమ్మ ఎంతో సంతోషిస్తుంది. మీరొచ్చాక ఈ 10 రోజులలో ఆమె ఎంతగానో కోలుకుంది. మీలో మా చెల్లెల్ని చూసుకొని ఆవిడ దుఃఖం మర్చిపోతుంది. మీరు ఉద్యోగంలో చేరినా మా ఇంట్లోనే ఉండండి. మిమ్మల్ని ఇవాళ మీ ఆఫీస్కి తీసుకొని వెళ్తాను నేను. అపాయింట్మెంట్ ఆర్డర్ అది తీసుకొచ్చుకుందరు కానీ ఏ హాస్టల్లోనో గది అద్దెకు తీసుకొని ఉండే బదులు మా ఇంట్లోనే ఉండండి. ఒంటరిగా ఉండే ఇబ్బంది మీకుండదు. మా అమ్మ కోరిక కూడా తీరుతుంది. ఎక్కడుండిపోనా? అదేమిటి, అలా ఎలా ఉంటాను? మధ్యలోనే అడ్డుకొని ఆశ్చర్యంగా అంది సరోజ. ఏమమ్మా, ఉండటానికి నీకేం అభ్యంతరం? ఉంచుకోవటానికి మాకు లేని అభ్యంతరం నీకెందుకు? నీవెందుకు ఇంత మొహమాట పడుతున్నావు? నీకు తల్లి లేదు, నాకు కూతురు లేదు. నిన్ను కన్నబిడ్డలా చూసుకుంటాను. నేను నీకు ఏ లోటు రానివ్వను. సరస్వతమ్మ ఆదుర్దాగా సరోజని ఒప్పించడానికి అంది. ఆవిడ చూపే అభిమానానికి, ఆదరానికి సరోజ కళ్ళు చెమర్చాయి. ఆమె అభ్యర్థనని కాదని ఎలా అనటమో కూడా తెలియలేదు. కానీ అంతా ఏమనుకుంటారు, మావయ్య అత్తయ్య ఏమంటారో అని గొణిగింది. నీకెందుకు, మావయ్య గారికి మావాడే రాస్తాడు. ఇక మిగతా వారు ఏమనుకుంటారు అనుకుంటే మాత్రం మనకేం? ఒరే కృష్ణ, ఇక సరోజ మాట మనం వినొద్దు, ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు.
ఆ ఉద్యోగం ఏమిటో సరోజని వెంట తీసుకెళ్ళి చూడు. ఇదిగో, నీవింకేం మాట్లాడకు, నాకు అడ్డు చెప్పకు. సరోజని మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కొడుకుకి ఆజ్ఞ ఇచ్చేసి ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. సరోజ ఇబ్బందిగా బిడియంగా కృష్ణమోహన్ మొహంలోకి చూసింది. సరోజ వంక చూస్తూ, మా అమ్మ మాటంటే మాటే, తిరుగులేదు అని అంటూ అదోలా నవ్వాడు. సరోజ సిగ్గుగా ముఖం దించుకుంది. అయినా మీరేమిటి అంత మొహమాట పడుతున్నారు? ఈ రోజు నుంచి ఇక ఇది మీ ఇల్లే అనుకోండి, ఫ్రీగా ఉండండి ప్లీజ్ అని అన్నాడు అభ్యర్థిస్తున్నట్లు. సరోజ ఏమనగలదు? సారీ సరోజ గారు, ఇలా అవుతుందనుకోలేదు నొచ్చుకుంటూ అన్నాడు కృష్ణమోహన్. మీదేం తప్పు, ఇది నా దురదృష్టం. ఈ జ్వరం నా దౌర్భాగ్యం కొద్దీ వచ్చి దొరికిన ఉద్యోగాన్ని పోగొట్టింది. ఇక మళ్ళీ ఉద్యోగం దొరకటం నాలాంటి వాళ్ళకి మాటలా? ఇంకేం చేయాలో అర్థం అవటం లేదు. వాడిపోయిన ముఖంతో నిరాశ నిస్పృహలతో అంది సరోజ. కార్ డ్రైవ్ చేస్తూ ఏమనాలో అర్థం కాక ఊరుకున్నాడు కృష్ణమోహన్. సరోజ వెళ్ళేసరికి ఇస్తానన్న ఉద్యోగం సరోజ అన్న టైంకి రాని కారణంగా మరో 2-3 రోజులు చూశాక మరొకరికి ఇచ్చినట్లు మేనేజర్ చెప్పి తన అసహాయతను ఆ విషయంలో వెల్లడించి విచారం వ్యక్తం చేశాడు. కృష్ణమోహన్ స్వయంగా మాట్లాడి తన పరపతిని ఉపయోగించినా సరే ఇంకా ఏ ఉద్యోగం ఖాళీ లేదని తన అసక్తతని వెల్లడించాడు అతను. సరోజ నల్లబడిన ముఖం చూస్తే బాధ అనిపించినా ఏం చేయగలడు? ఇంకా ఇక్కడ ఉండి ఏం చేయను? నాకిక్కడ ఎవ్వరూ లేరు. నాలాంటి అనామకురాలికి ఉద్యోగం ఎవరిస్తారు? నేను ఊరికి వెళ్ళిపోతాను. అక్కడైతే 4 ప్రైవేట్లన్నా చెప్పుకుంటాను. రేపు నన్ను రైలెక్కించండి. నాకంటే మీరు పెడతారు తిండి, ధర్మాత్ములు కనుక. కానీ అక్కడ మామయ్య అత్తయ్య గతి ఏమిటి? నేనిక్కడ రాజభోగాలు అనుభవిస్తుంటే పాపం వాళ్ళక్కడ ఏం ఇబ్బంది పడుతున్నారో వ్యధగా అంది సరోజ. నేను రేపు వెళతానండి, ఇక అడ్డు చెప్పకండి అని దృఢంగా అంది. మీరెందుకంత వరి అవుతున్నారు? ఈ ఉద్యోగం కాకపోతే మరో ఉద్యోగం ప్రయత్నిద్దాం. హా, ఎంత ప్రయత్నం చేస్తే ఈ ఉద్యోగం దొరికింది మీకేం తెలుసు? ఇప్పుడు మళ్ళీ ఎన్నాళ్ళో ప్రయత్నించాలి నిస్పృహగా అంది కన్నీళ్లు మినహా పట్టుకున్న గొంతుతో. నల్లబడిన ముఖంతో మాట్లాడుతున్న సరోజిని చూస్తే కృష్ణమోహన్కి ఆమెకి ఏం చెప్పాలో ఏం ధైర్యం చెప్పాలో అర్థం కాలేదు. నిజమే, ఉద్యోగాలు దొరకటం ఎంత కష్టమో తనకి తెలుసు. ఇల్లు నడపాల్సిన బాధ్యత ఉన్న సరోజ వ్యధ అతనికి అర్థమవుతుంది. ఆమె అన్నట్లు ఆమె ఒక్కతే అయితే తమ ఇంట్లో నిరభ్యంతరంగా ఉంచుకోవచ్చు. ఆమె అత్తయ్య మామయ్యలని తాము ఉంచుకోగలరా? ఉంచుకుందామనుకున్న వాళ్ళు ఒప్పుకుంటారా? తను వేలు సంపాదిస్తున్నాడు. ఆమె వారికి పంపమని నెలకి 100-200 ఇవ్వటం తనకి పెద్ద కష్టం కాదు. కానీ ఈ దానాన్ని ఆమె స్వీకరిస్తుందా? ఇంట్లో ఉండటానికే ఎంతో బిడియపడుతున్న ఆమె ఉచితంగా ధర్మాన్ని స్వీకరిస్తుందా? ఆమె కాదు, ఆత్మాభిమానం ఉన్న ఎవ్వరూ ఒప్పుకోరు. అసలు ఆ మాట తను ఎలా చెప్పటం? కారు డ్రైవ్ చేస్తూ ఆలోచించాడు కృష్ణమోహన్. ఉద్యోగం లేకపోతే సరోజ వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోతే తల్లి మళ్ళీ మామూలు మనిషి కాదు. తల్లి కోసం సరోజని కొన్నాళ్ళైనా ఉంచాలి. కారు గార్డెన్స్ దగ్గరికి రాగానే చటుక్కున ఆపాడు. ఇక్కడ కాసేపు కూర్చొని మాట్లాడుకుందాం, దిగండి సరోజ అని అన్నాడు. సరోజ ఆశ్చర్యంగా చూసింది. ఇక్కడా? ఏమిటి? ఎందుకు? చెబుతారండి, లోపలికి వెళదాం. సరోజ ఆశ్చర్యపోతూ సంశయిస్తూనే అతని వెంట నడిచింది. అతను కూర్చోమన్న చోట కూర్చుంది. మీరు ఈ ఉద్యోగం దొరకలేదు అని నిరాశపడకండి. నేను ఇంకేదన్నా ప్రయత్నించి వేయిస్తాను. అంతవరకు తొందరపడి వెళ్ళిపోకండి. నాకు తెలిసిన పెద్ద ఉద్యోగస్తులున్నారు. ఎక్కడో చోట ఆ మాత్రం దొరకకపోదు. కాస్త ఓపిక పట్టండి. 1-2 నెలల్లో మీరక్కడికి వెళ్ళి ఏం చేయగలరు? ఉద్యోగ అవకాశాలు ఇలాంటి పట్టణాలలో ఉంటాయి, కానీ అక్కడేం దొరుకుతాయి మీకు? ఇక్కడ తప్పక ప్రయత్నిద్దాం. ఏదో ఒక ఉద్యోగం చూసే పూచీ నాది. అందుచేత మీరిప్పుడు ప్రయాణం ఉద్దేశం మానేయండి. ఉండటానికి నాకేమీ అభ్యంతరం లేదు, కానీ అక్కడ అత్తయ్య వాళ్ళు నిరాధారంగా ఉన్నారు. నే వచ్చే నాటికి 100 రూపాయలు కూడా లేవు వాళ్ళ దగ్గర. ఆ 100 రూపాయలు ఎన్నాళ్ళొస్తాయి? నా ఉద్యోగం దొరికే వరకు వాళ్ళ గతి.
అదే చెప్పాలి అని పిలిచాను. రేపే వాళ్ళకి 200-300 పంపించండి. ఆ డబ్బును నేనిస్తాను. మీరేమీ అడ్డు చెప్పకండి. మీకు ఉద్యోగం వచ్చాక కావలిస్తే ఆ డబ్బు ఇచ్చేదురు గాని అప్పుగా తీసుకోండి. ముందు వాళ్ళకి పంపండి. మీరు ప్రయాణం ఉద్దేశం విరమించుకోండి. ఉద్యోగం తప్పకుండా దొరికేటట్లుగా నేను చేస్తాను. డాక్టర్ గారి ఉదారతకి కూడా హద్దు ఉండాలి, అర్థం ఉండాలి. మీ ఈ సహృదయతకు సహాయానికి నేను తగను. నేను మీకేమవుతానని? నా మీద ఇంత దయ మీకు? 10 రోజుల కిందట ముక్కు ముఖం ఎరుగని మనిషి మీద ఇంత దయ చూపిస్తే అవతలి మనిషి ఈ ఔదార్యాన్ని భరించగలదా చెప్పండి. నా మీద మీకు ఎందుకింత జాలి? నా పేదరికం మీద సానుభూతా? కాదు కాదు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు నన్ను. మీరేదో పేదవారు, గొప్పవాడిని అని కాదు. అలా అయితే లోకంలో ఎందరో మీకంటే పేదవాళ్ళున్నారు. మీ మీద సానుభూతి కంటే నా స్వార్థం ఎక్కువుంది ఇందులో. సరోజ గారు, మీ స్వార్థమా? నా వల్ల మీకేం కావాలి? నాలాంటి వాళ్ళు మీకేం చేయగలరు? సరోజ ఆ ఒక్క క్షణంలో ఏదో ఆలోచన తట్టి గాబరా పడుతూ అంది. నాకేమీ చెయ్యనక్కరలేదు. నేను మీ నుంచి ఆశించిందల్లా మీరు మా ఇంట్లో ఉండటం, మా అమ్మ సంతోషంగా ఉండటం కంటే నాకేం కావాలి? మీ వలన నేను ఆశించే ఉపకారం ఇదే. ఇప్పుడు చెప్పండి, మీకు సహాయం చేస్తాను అని అనటంలో నా స్వార్థం ఎంతుందో అని నవ్వాడు కృష్ణమోహన్. నా మీద ఇంత దయ చూపించిన ఆమె అంటే ఈ 10 రోజుల్లోనే నాకేదో తెలియని ఆత్మీయత, అభిమానం కలిగాయి. ఆవిడికి కష్టం కలిగించటం నాకు ఇష్టం లేదు. కానీ నా బతుకు తెరువు చూసుకోవాలి కదా. అది నా కోసం కాదు. నా మీద నిస్సహాయంగా ఆధారపడిన అత్తయ్య, మావయ్య కోసం. తల్లిలా ఆదరించిన ఆమెను సంతోష పెట్టడం కంటే నాకు కావాల్సింది ఏముంది? కానీ మీ సందేహమల్లా మీ మామయ్య వారి గురించేనా? వారికి ఏ లోటు లేకుండా ఏర్పాటు చేసే పూచి నాది. మీకు ఉద్యోగం వచ్చే వరకు వారి భారం నేను వహిస్తాను. మీరు అనవసరంగా లేనిపోని శంకలు పెట్టుకోకండి. హ్యాపీగా ఉండండి. నేను ఇంత సంపాదిస్తున్నాను. ఈ నా సంపాదనలో ఏ కొంచెమైనా నా తల్లికి ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తే అంతకంటే నాకేం కావాలి? నాకు మిగిలింది మా అమ్మ ఒకతే. ఆవిడ కోసం నేనేమైనా చేయగలిగితే కొడుకుగా నా ధర్మం నెరవేర్చుకున్నట్లుగా తృప్తి పడతాను. ఆ సంతృప్తి మీ వల్లే దొరకాలి. నాకు ఈ మాత్రం సహాయం చేయండి, అంతే మిమ్మల్ని కోరేది. కృష్ణమోహన్ ముఖం వంక చూస్తూ అతనికి తల్లి పట్ల ఉన్న ప్రేమ, భక్తికి సరోజ అభినందించకుండా ఉండలేకపోయింది. ఈ రోజుల్లో కన్నతల్లి కోసం ఇంత ఆరాటపడే కొడుకున్నాడంటే ఆ తల్లికి అంతకంటే కావాల్సిందేముంది? సరోజ కళ్ళల్లో అంగీకారం చూసి పదండి ఇంటికి వెళదాం. ఇక ఈ విషయం గురించి విచారించకండి. మీకు ఉద్యోగం చూపించే పూచీ నాది. ఒకవేళ ఉద్యోగం దొరికినా మా ఇంట్లోనే ఉండే షరతు మీదనే ఉద్యోగం చూపిస్తాను అని అన్నది మరవకండి. మీ సంపాదన మొత్తం మీ మామయ్య గారికే పంపండి. మీకు అమ్మ ఉంది, అన్నీ చూస్తుంది. ఈ ఇంట్లోనే మీరు మాతో పాటే అని అన్నాడు. థ్యాంక్స్. మీరు నా మీద చూపించే అభిమానానికి ఇంతకంటే ఏమీ చెప్పలేను. చిన్న తెప్ప ఆసరాతో సముద్రంలో ప్రయాణం చేయడానికి వచ్చిన నాకు పెద్ద పడవలో ఆశ్రయాన్ని ఇప్పించారు. ఇంకా నాకేం భయం? కన్నతల్లిలా ఆదరించే తల్లి దొరికారు. అమ్మలేని లోటు తీర్చేందుకు. ఇంత అదృష్టం నాకు పడుతుంది అని అనుకోలేదు. సరోజ గొంతు వణికింది. ఆనందంతోనో కృతజ్ఞతా భారంతోనో. ఆమె కళ్ళు చెమర్చాయి. డోంట్ బీ సిల్లీ అని అన్నాడు మృదువుగా కృష్ణమోహన్ సరోజ వంక అభిమానంగా చూస్తూ. పూలు కోసి తెచ్చావా అమ్మా? కృష్ణ లేచినట్లున్నాడు. కాఫీ ఇచ్చావా? వంటావిడకు కూరలు చెప్పావా? సింహాచలాన్ని బజారుకి పంపు. ఉదయం లేచిన దగ్గర నుంచి సరస్వతమ్మ సరోజ ఇలా దేనికో దానికి పిలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు సరోజ వచ్చిన ఒక నెల రోజులకే ఆ ఇంట్లో ఒక మనిషిగా, ఆ ఇంటి ఆడపడుచులా అందరి చేత గౌరవించబడుతుంది. సొంత కూతురికి చెప్పినట్లే పనులు పురమాయిస్తుంది సరస్వతమ్మ. ఇంచుమించు ఆ ఇంటి అజమాయిషీ అంతా సరోజదే ఇప్పుడు. కావాలని కోరి ఆ బాధ్యత తీసుకుంది సరోజ. సరోజ ఏ పనన్నా చేయబోతే ముందు సరస్వతమ్మ నీకెందుకమ్మా అని అంటూ వారించేది. మీరు నన్ను కూతురులా చూసుకుంటున్నారు కానీ
నేను మిమ్మల్ని తల్లిగా భావించి మీకు సహాయపడకూడదా? పని పాట లేకుండా ఎన్నాళ్ళు తిని కూర్చోగలను? మీరలా కూర్చోండి. ఏం చెయ్యాలో ఒక రోజు చెప్పండి, నేను అన్నీ చేస్తాను అని అంటూ బలవంతంగానే ఆవిడ చేసే పనులు అజమాయిషీ తీసుకుంది సరోజ. సరస్వతమ్మ సంతోషంగా తన బరువు బాధ్యతలు సరోజకి అప్పగించి తృప్తిగా నిట్టూర్చింది. అదేమిటమ్మా, ఆ అమ్మాయి చేత పనులు చేయిస్తున్నావు? ఏం బాగుంటుంది, ఏమనుకుంటుందో అని అన్నాడు ఒకరోజు కృష్ణమోహన్. ఏం చేయనురా, వద్దన్నా వినిపించుకోదు. ఊరికే కూర్చొని ఏం చేయను అని అంటుంది. అది నిజమే, ఏదన్నా కాలక్షేపం ఉండాలి కదా. సరోజ ఆ మాట వింటూనే, ఏమండి, మీరు నాకింత చేస్తున్నారు, నేనా మాత్రమైనా చేసి మీ పట్ల కృతజ్ఞత చూపుకోవాలి అని అనుకుంటే అది తప్ప? అయితే మేం పెట్టే తిండికి బదులు తీర్చుకోవాలి అని మీ ఉద్దేశమా? కృష్ణమోహన్ లేచాడు నవ్వుతూనే. తిండికి బదులు తీర్చుకోగలను, కానీ మీ దయ అభిమానాలకి ఎలా బదులు తీర్చుకోగలను? నొచ్చుకుంటూ అంది సరోజ. వాడేదో సరదాగా అన్నాడమ్మా. నట్టింట మహాలక్ష్మిలా తిరుగుతుంటే నాకు ఎంత తృప్తిగా ఉందో నీకేం తెలుసు? వాడి మాటలకేంలే. నీవన్నట్లు నిన్ను మేం పరాయి మనిషిగా భావించినప్పుడు నీవు అలాగే మమ్మల్ని భావించాలి కదా. కోడలు వచ్చే వరకు నీదే పెత్తనం, వాడెవడు కాదనటానికి అని అంది సరస్వతమ్మ. కృష్ణమోహన్ భుజాలు ఎగరేసి అదోలా నవ్వాడు. అయినా నేనేం కష్టపడిపోతున్నాను? వంటావిడ వంట చేస్తుంది, పనివాళ్ళున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడటం మినహా నేను చేస్తున్నది ఏముంది? సరే సరే, మీ ఇష్టం, నాకెందుకీ గొడవ? నవ్వి వెళ్ళిపోయాడు కృష్ణమోహన్. తెల్లారి లేస్తూనే స్నానం చేసి దేవుడి గదిలో పూజకి అన్నీ సిద్ధపరుస్తుంది సరోజ. సరస్వతమ్మ గారు స్నానం చేసి వచ్చేసరికి తరువాత కాఫీ ప్రయత్నానికి వెళుతూ ఆవిడ పూజ అయ్యాక ఆమెకు అందిస్తుంది. ఈలోగా కృష్ణమోహన్ లేస్తాడు. అతనికి కాఫీ అందించి షేవ్ చేసుకోవటానికి వేడినీళ్లు అమర్చుతుంది. కృష్ణమోహన్ ముందు సరోజ కాఫీ తెచ్చి ఇచ్చినా మొహమాట పడేవాడు. కానీ సరోజ అజమాయిషిలో అతని వస్తువులు, అతని గది ఎంత నీట్గా ఉంటుందో ఇది వరకు తల్లికి ఓపిక లేక, చూసే దిక్కు లేక ఎక్కడి బట్టలు అక్కడే, పుస్తకాలు చిందరవందరగా ఉండే గది ప్రతి వస్తువు వెతుక్కోనక్కర లేకుండా నీట్గా సర్ది ఉండటం, ఏ రోజు ఏ బట్టలు కట్టుకోవాలో అవి కూడా తీసిపెట్టి బూట్స్ దగ్గర నుంచి పాలిష్ చేసి ఉండటం చూసేసరికి అతను మొహమాట పడ్డా వారించిన సరోజ ఆ పనులు మానకపోవటంతో అతనిప్పుడు పూర్తిగా సరోజ మీద ఆధారపడి ప్రతి చిన్న విషయానికి సరోజని పిలుస్తూ ఉంటాడు. చాకలి బట్టలు వేయటం దగ్గర నుంచి సరోజదే పని. ఆమె ఇంట్లో ప్రవేశించాక ఆ ఇంట్లో ఏదో కళాజీవం వచ్చినట్లు అనిపిస్తుంది. ఆ తల్లి కొడుకులకి కళకళలాడుతూ అన్ని పనులు చక్కబెట్టుకుంటూ సరస్వతమ్మ గారిని బలవంతం పెట్టి పలహారాలు తినిపిస్తూ ఆవిడ విచారం పోగొట్టడానికి ఆమెను ఆ దేవుడి గదిలో నుంచి బయటికి తీసుకొచ్చి రికార్డులు పెట్టి పుస్తకాలు చదివి వినిపిస్తూ సాయంత్రం ఏ భగవద్గీతో రామాయణమో శ్లోకాలు తన శ్రావ్యమైన గొంతుతో చదివి వినిపిస్తూ ఆవిడ మనసు ఎప్పుడూ సంతోషంగా ఉంచాలి అని తాపత్రయపడుతుంది సరోజ. భగవద్గీత శ్లోకాలు రాగయుక్తంగా చక్కగా చదవటం విని సరస్వతమ్మ ముందు రోజు ఆశ్చర్యపోయింది. ఇంత చక్కగా ఎలా చదువుతున్నావమ్మా, ఎవరు నేర్పారు? సంస్కృతం వచ్చా నీకు? ఎంత హాయిగా ఉంది వింటుంటే అని అంటూ ఆశ్చర్య ఆనందాలతో మెచ్చుకుంటూ అడిగింది. మామయ్య చిన్నప్పటి నుంచి నన్ను బావని కూడా సంస్కృతం చదివించాడు. రోజు భాగవతం భారతం అన్నీ చదివించేవాడు. ఎన్నిసార్లు చదివానో. ఇంచుమించు ఈ శ్లోకాలన్నీ కంఠస్థంగా వచ్చు నాకు. ఇప్పటికీ మావయ్యకు తోచనప్పుడో మనసు బాగోలేనప్పుడు చదివి వినిపించు తల్లి అని అంటాడు. అమ్మా, ఈ పేదవాడి ఇంట్లో కాక ఏ గొప్పవాళ్ళ ఇంట్లోనో ఉంటే నీ చక్కటి శ్రావ్యమైన గొంతుకి తోడు సంగీతం నేర్పిస్తే ఎంత బాగా పాడేదానివో అని అంటూ విచారిస్తూ ఉంటాడు మామయ్య అని అంది సరోజ. నిజం సరోజ, నీ గొంతులోనే ఉంది రాగం. నీవలా చదువుతూ ఉంటే ఎన్ని గంటలైనా సరే వినాలని ఉంది. నా మనసు ఎటో తేలిపోతున్నట్లుంది అని అంటూ ఒకటే మెచ్చుకుంది సరస్వతమ్మ. ముందు రోజు సాయంత్రం తీరికగా 5 గంటల వేళ సరస్వతమ్మ గారికి రామాయణ శ్లోకాలు చదివి వినిపిస్తూ ఉంటే కన్సల్టింగ్ రూమ్లో
పేషెంట్లను చూస్తున్న కృష్ణమోహన్ ఆ గొంతు విని ఒక్క క్షణం చేస్తున్న పని మర్చిపోయి తన్మయుడే వింటూ ఉండిపోయాడు. అంత శ్రావ్యంగా శ్లోకాలు ఎవరు చదువుతున్నారు? రేడియోలోనా? ఆతృత ఆరాటం అణుచుకోలేక లేచి లోపలికొచ్చాడు. రామాయణం ముందు పెట్టుకుని రాగయుక్తంగా చదువుతున్న సరోజని మైమరిచి వింటున్న తల్లిని చూసి ఆశ్చర్యచకితుడై అలాగే నిలబడిపోయాడు. హఠాత్తుగా తలెత్తిన సరోజ తన్మయుడై చూస్తున్న కృష్ణమోహన్ని చూసి సిగ్గుపడి ఆపేసింది చదవటం. తల్లి కొడుకులు ఇద్దరూ ఈ లోకంలోకి వచ్చారు. ఆశ్చర్య ఆనందాలతో కృష్ణమోహన్కి నోటమాట రాలేదు. చూసావురా, విన్నావురా కృష్ణ, సరోజ ఎంత చక్కగా చదువుతుందో రామాయణం. సీతమ్మ కష్టాలు కళ్ళ ముందు నిలిచాయిరా. అమ్మా సరోజ, నా జన్మ ధన్యమైనట్లుగా ఉంది. ఇవాళ రోజూ చదువు తల్లి, నాకెంతకంటే ఏమీ అక్కర్లేదు. సరస్వతమ్మ కళ్ళు తుడుచుకుంటూ అంది. మార్వలెస్, మీ గొంతు ఇంత చక్కగా ఉంటుందని, మీరింత బాగా పాడగలరని, అసలు రామాయణ భారత భాగవతాల్లో శ్లోకాలు ఇంత వినసొంపుగా ఉంటాయన్నది ఈరోజే తెలుసుకున్నాను. సరోజ గారు, థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్. అమ్మన్నట్లు మీ నోట ఆ శ్లోకాలు వింటుంటే మా జన్మ ధన్యమైనట్లే అని అనిపించింది. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. రోజూ మీరు చదవాలి. అమ్మా, రాత్రిపూటైతే నేను వింటాను, రోజుకొక గంట. సరోజ పురాణ కాలక్షేపం రేపటి నుంచి అని అన్నాడు కృష్ణమోహన్ సంతోషంగా, అభినందన పూర్వకంగా సరోజ వంక చూస్తూ. సరోజ సిగ్గుపడి తలదించుకొని ఊరుకుంది. వస్తా, నేనిక్కడ మైమర్చిపోయి ఉండిపోయాను మీ పద్యాలు వింటూ. అక్కడ పేషెంట్లు మీ గానామృతం వినిపించగానే రోగాలు తగ్గి వెళ్ళిపోయారో ఏమిటో అని అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు. సరోజ, అమ్మా, మీ బావ ఎంత దురదృష్టవంతుడే, నిన్ను వదిలి వెళ్ళిపోయాడే. ఇలాంటి భార్యతో కాపురం చేసే అదృష్టం అతనికి లేకపోయింది. ఆ అదృష్టం మమ్మల్ని వరించి మా ఇంటికి నిన్ను పంపింది. చదువమ్మా చదువు అని అంది సరస్వతమ్మ. జాగ్రత్తరా నాన్న, జాగ్రత్త. ఏమిటా గాబరా, మెట్ల మీద నుంచి పడిపోతే? రంగారావు మెట్ల మీద నుంచి చిన్నపిల్లలా గెంతుతూ వచ్చిన గీతని మురిపంగా చూస్తూ అన్నాడు. డాడీ, నేను మోహన్ దగ్గరికి వెళుతున్నాను. అట్నుంచి వెళితే ఏ సినిమాకో వెళ్తాను. నా కోసం వెయిట్ చేయొద్దు. ఓకే అని అంది చేతిలో హ్యాండ్ బ్యాగ్ విలాసంగా తిప్పుతూ గీత. వెళ్ళు తల్లి, పాపం అప్పుడే నెల రోజులైపోయింది కదా మోహన్ను చూసి. నీ ఆరాటం నాకు తెలుసులే, వెళ్ళు. అసలు ఎయిర్పోర్ట్కి ఎందుకు రాలేదో చెవులు మెలేసి మరీ అడుగు. నెల నాళ్ల తర్వాత నీవు వస్తుంటే ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకోవటానికి ఆ పెద్ద మనిషి చేసే రాజకార్యం ఏమిటో నెలేసి అడుగు. కూతురి వంక చిలిపిగా చూస్తూ అన్నారు. ఏముంది, పేషెంట్లు పేషెంట్లు అంటూ పాడే పాట ఉందిగా. గీత బొంగమూతి పెట్టి అంది. అడగను, ఊరుకుంటానా నేను? బాగుంది. నీలా అతనికి పని పాట లేదనుకున్నావా ఏమిటి? రోజల్లా పాపం అతనికి ఒక్క క్షణం విశ్రాంతి ఉండదు. నీ వెంటనే కొంగు పట్టుకు తిరగటమేనా పని? అయిన దానికి మరింత నేర్పి పెడుతున్నారు మీరు. బాగుంది. మీ తండ్రి కూతుళ్ళ వరుస. అన్నపూర్ణమ్మ భర్త వంక కోపంగా చూస్తూ అంది. ఆ తర్వాత గీత వంక యాగాదిగా చూసి, ఏమిటే తల్లి ఆ డ్రెస్సు? అక్కడికి వెళ్ళేటప్పుడైనా లక్షణంగా చీర కట్టుకొని వెళ్ళకూడదు? ఆవిడ పెద్దావిడ ఏమనుకుంటుందో నీ అవతారం చూసి. అయినా మగాడిలాగా ఆ ప్యాంట్లేమిటే తల్లి? రోజు రోజుకి వెర్రి ముదురుతుంది ఈ కాలం పిల్లలకి. ఓ మమ్మీ, నీకేం తెలుసు ఫ్యాషన్సు? ఇప్పుడు బెల్ బాటమ్స్ మ్యాక్సీలు ఫ్యాషన్. చీరెవరు కట్టుకుంటారు ముసలమ్మలా? మీ అమ్మతో. ఏమిట్రా నాన్న, వెళ్ళు వెళ్ళు, ఆలస్యం అవుతుంది. ఓకే డాడీ, టాటా మమ్మీ. గీత చకచక హై హీల్స్ చప్పుడు చేస్తూ బయటికెళ్ళి కారెక్కి స్టార్ట్ చేసింది. దానికి బొత్తిగా భయం భక్తి లేకుండా పాడు చేస్తున్నారు మీరు. ఆవిడేమనుకుంటుంది దీన్ని మొగరాయుడు వేషాలు చూసి? దానికి తెలియకపోతే మనం చెప్పాల్సింది పోయి మీరు దాన్ని వెనక వేసుకురావటం ఏమిటి? ఒకసారి దెబ్బతిన్నా ఇంకా మీకు బుద్ధి రాలేదు కాబోలు తీక్షణంగా అంది అన్నపూర్ణమ్మ. చాలే చాలే, నోరు మూసుకో. సరదాలు ఇప్పుడు కాకపోతే మరెప్పుడు? బట్టలు వేసుకున్నంత మాత్రాన ఏం తప్పు? అందరి పిల్లలు ఇలాగే వేసుకుంటున్నారు. నీకు తెలియకపోతే ఊరుకో. భార్యను కసురుకుంటూ పేపర్ మొహాన అడ్డు పెట్టుకున్నాడు రంగారావు. హాయ్ మోహన్. సుడిగారిలా లోపలికొచ్చిన గీతని చూడగానే ఒక్క క్షణం కృష్ణమోహన్ కళ్ళల్లోకి వెలుగు వచ్చింది. హలో గీత, వచ్చేసావా?
ఇప్పుడే అనుకుంటున్నాను నీ గురించి అని అన్నాడు సంతోషంగా. అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటూ వెనక్కి తిరిగి. అన్నీ అబద్ధాలు. అంత నేను గుర్తుండి ఉంటే ఎయిర్పోర్ట్కే వచ్చేవాడివి కదా. అసలు ఎందుకు రాలేదు చెప్పు. నేను వస్తున్నాను అని తెలిసి నన్ను రిసీవ్ చేసుకోవడానికి రాలేదు కదూ. గారాలు పోతూ బొంగమూతి పెట్టంది గీత. సారీ, వెరీ వెరీ సారీ. ఎమర్జెన్సీ ఆపరేషన్ అటెండ్ కావాల్సి వచ్చింది. ఏం చేయను చెప్పు. ఎంతో ప్రయత్నించాను వద్దామని. సరే, సాయంత్రం పేషెంట్లని పంపాక నేను వద్దామనుకున్నాను. ఈలోగా నువ్వే వచ్చేశావు. సర్లే, నీ పేషెంట్లు ఆపరేషన్లు ఎప్పుడూ చెప్పే సంజాయిషిలే కదా. చెప్తావని నాకు కూడా తెలుసు. అది సరే, ఈ పూటక పేషెంట్లు అంటూ కూర్చుంటే ఊరుకోను. పదా, అలా ఇద్దరం ఎటో తిరిగి వద్దాం. అబ్బా, ఈ నెల రోజులు నీవు కనపడకపోయేసరికి పిచ్చెక్కిందనుకో అని అంటూ కృష్ణమోహన్ భుజాల మీద తల ఆంచి గోముగా అంది. నన్నంత మిస్ అయ్యావా? హాయిగా కాశ్మీర్లో ఎంజాయ్ చేస్తూ నేనెక్కడ జ్ఞాపకం వచ్చి ఉంటాను నీకు? గీతని ముందుకు లాక్కుంటూ అన్నాడు కృష్ణమోహన్. నీవు లేకుండా ఎలా ఎంజాయ్ చేస్తాను? ఎందుకు వెళ్ళానా అని రోజు సణిగేదాన్ని డాడీ దగ్గర. కావలిస్తే అడుగు మోహన్. మనం ఇద్దరం కలిసి అక్కడికి వెళితే ఎంత బాగుంటుందో తెలుసా? ఓఎస్, హనీమూన్కి తప్పకుండా వెళదాం అని. సరే కానీ కాశ్మీర్ నుంచి నాకేం తెచ్చావు? ఏమిటా ప్యాకెట్? కుతూహలంగా గీత చేతిలో ప్యాకెట్ చూస్తూ అన్నాడు. చెప్పుకో చూద్దాం. కళ్ళు మూసుకో. ఇప్పుడు తెరువు. ఎలా ఉంది? గీత కాశ్మీర్ నగిషీలు చెక్కిన దంతం పెట్టే ఒకటి చూపించింది. మార్వలెస్, సింప్లీ మార్వలెస్. బాగుంది. కానీ ఇదెందుకు? ఎందుకా? ఆ అబ్బాయి గారు బుద్ధావతారం. నే రాసే ఉత్తరాలన్నీ ఈ దంతం పెట్టెలో దాచుకుంటావని. ఇదిగో నెక్ టై పిన్ను, ఇదెలా ఉంది అని అంటూ పెట్టె తెరిచి చూపించింది గీత. థ్యాంక్స్, చాలా బాగుంది గీత, మనస్ఫూర్తిగా మెచ్చుకుంటూనే అన్నాడు కృష్ణమోహన్. ఇంకా ఏదో ఉంది. అదేమిటి? ఏదో మా అమ్మ మీ అమ్మగారి కోసం ఆవిడ కొని నేను కొన్నట్టు చెప్పి ఇవ్వమంటుంది. కాబోయే అత్తగారిని సంతోష పెట్టాలట. వేళాకోళంగా అంది గీత. గీత ముఖంలో కనిపించే హేళనకి కృష్ణమోహన్ ముఖం ఒక్క క్షణం ముడుచుకుంది. నిజమే, నీవు మర్చిపోయినా ఆవిడ జ్ఞాపకం పెట్టుకున్నారు. కూతురు అత్తగారి చేత మాట పడకూడదని. అయినా గీత, అమ్మకి ఏమైనా తేవాల్సింది నీవే కదా. ఆవిడ ఎంత సంతోషిస్తుంది నీవావిడని జ్ఞాపకం పెట్టుకొని కొన్నావంటే అని అన్నాడు కృష్ణమోహన్ కాస్త నవ్వి. గీత చాలా తెలివిగా ఇది ఇచ్చేస్తాను, నేనే కొన్నానని. ఇందాక నేను వచ్చేసరికి మీ అమ్మగారితో మాట్లాడుతూ ఎవరో అమ్మాయి ఉంది. బంధువులు ఎవరైనా వచ్చారా ఏమిటి? అమ్మతో మాట్లాడుతుందా? సరోజ అయి ఉంటుంది. అమ్మ చెప్పలేదా? పరిచయం చేయలేదా? నేను ఆవిడతో మాట్లాడానా ఏమిటి? తిన్నగా పైకొచ్చేశాను. గీత అద్దంలో తన సొగసు చూసుకుంటూ నిర్లక్ష్యంగా అంది. కృష్ణమోహన్ ముఖం మరొకసారి నల్లబడింది. కింద అమ్మని పలకరించకుండా వచ్చేశావా? ఆవిడ ఏమనుకుంటుంది? నీకేమాత్రం కూడా తట్టలేదా? ఒక్క క్షణం పెద్దావిడని పలకరించి వస్తే నీ సొమ్మేం పోతుంది? అప్రయత్నంగా అన్నాడు కృష్ణమోహన్. అబ్బబ్బా, మొదలెట్టావా సాధింపప్పుడే? నిన్ను చూడాలని ఆరాటపడి నేను పరిగెత్తుకుంటూ వస్తే సంతోషించటం పోయి అమ్మని చూడలేదు, మాట్లాడలేదు అని అంటూ సాధిస్తావేం? ఆ ముసలావిడ పట్టుకుంటే ఓ పట్టాన వదలదని ముందు నీ దగ్గరికి వచ్చా, గీత చిరాగ్గా అంది. కృష్ణమోహన్ ఆ మాటలకి ఏమీ అనలేక ఏం అనాలో తెలియక ఒక్క క్షణం నిస్సహాయంగా నిలబడి ఆ తర్వాత నిట్టూర్చి, రా కిందకి వెళదాం, ఆ షాల్ తీసుకురా అమ్మకి అంటూ మాట మార్చి కిందకి దారితీశాడు. విధి లేనట్లు గీత ముఖం ముడుచుకొని కిందికి దారితీసింది. గీతని చూస్తూ సరస్వతమ్మగారు, ఎప్పుడొచ్చావమ్మా గీత, చూడనే లేదు అని అంది ప్రసన్నంగా. హాల్లో కూర్చున్న తల్లి గీతని చూసే ఉంటుందని కృష్ణమోహన్కి తెలుసు. అయినా ఏ విషయంలోనూ నిష్ఠూరంగా మాట్లాడలేని ఆమె సౌహార్దత అతనికి తెలుసు. గీత జవాబిచ్చి లేవగానే, అమ్మా చూడు, గీత నీ కోసం ఏం తెచ్చిందో. అమ్మకి గీత అని అన్నాడు మొహం నిండా నవ్వు పులుముకొని. ఇదిగో ఇది మీకోసమే తెచ్చాను ముభావంగా అంటూ అందించి పక్కన కూర్చున్న సరోజ వంక అదోలా చూసింది. నాకెందుకమ్మా అనవసరంగా తెచ్చావు? బాగుంది, చాలా బాగుంది. అమ్మా సరోజ,
ఇది నా బీరువాలో పెట్టు తల్లి అని అంటూ షాల్ అందించింది సరస్వతమ్మ. అమ్మా సరోజ, ఇందాక అడిగితే చెప్పాను కదా గీతంటే ఈమె అని అంది. సరోజ గీత వంక చిరునవ్వుతో చూస్తూ చేతులు జోడించి నమస్కారం చేస్తూ చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలుసుకోవటం అని అంది. గీత అప్రయత్నంగానే ప్రతి నమస్కారం చేసి మీరు మీరు అని ఈవిడ ఎవరు అని అంది కృష్ణమోహన్ని చూస్తూ. ఆమె పేరు సరోజ. నెల రోజులుగా మా ఇంట్లోనే ఉంటుంది, ఇంకా ఉంటుంది. మా అమ్మకి కూతురు లాంటిది. లాంటిదేమిటి, కూతురే కదమ్మా అని అన్నాడు నవ్వుతూ. గీతకి అర్థం కాక అయోమయంగా చూసింది. సరస్వతమ్మ నవ్వి క్లుప్తంగా సరోజ వచ్చిన పరిస్థితి అంతా వివరించింది. ఆహా అలాగా ముభావంగా అంటూ సరోజ వంక ఒక్క చూపు విసిరింది. ఆ చూపులో నిర్లక్ష్యానికి సరోజ మనసు చివుక్కుమంది. వారిద్దరి ముఖాల మీద భావాలు కృష్ణమోహన్ గుర్తించకపోలేదు. మోహన్, ఆర్ యూ రెడీ, వెళదామా అని అంది గీత అసహనంగా. ఒక్క క్షణం పోయాక ఎక్కడికి, అప్పుడే ఏదైనా ప్రోగ్రాం పెట్టావా ఏమిటి ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణమోహన్. మంచి పిక్చర్ ఉంది, టికెట్లు తెప్పించాను. పిక్చర్కైతే ఎప్పటినుంచో ఎందుకు, ఇంకా 5 అయింది. ఓ అరగంట పేషెంట్లు చూసి పంపిస్తా, అందాక అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ ఉండు. కృష్ణమోహన్ వెళ్ళబోయాడు. ఆహా కాదు, ముందు కాసేపు గార్డెన్స్కి వెళ్ళి అట్నుంచి సినిమాకి వెళదాము అని ఆదుర్దాగా అడిగింది. కృష్ణమోహన్ ఇబ్బందిగా చూశాడు. అక్కడ పేషెంట్లు కూర్చున్నారు. గీత ముఖం ముడుచుకుంది. ఎప్పుడు పేషెంట్లు, మందులు, రోగాలు ఇవన్నీ ఎప్పుడు లేవు కనుక ఆమె ముఖంలో అప్రసన్నతను చూసి సరస్వతమ్మ, పోనీ ఈ పూటకి ఆసుపత్రి మానేయకూడదురా, ఆ అమ్మాయి సరదా పడుతుంది, నెల రోజుల తర్వాత వచ్చింది అని అంటూ కొడుకు వంక చూసింది. కృష్ణమోహన్ ఏదో అనబోయి నిస్సహాయంగా నవ్వి సరే పద, తప్పుతుందా దేవిగారి ఆజ్ఞ అని అన్నాడు. గీత ముఖం వికసించింది. హుషారుగా ముందుకు నడిచింది. అమ్మా మీరు రాకూడదు, అంతా సరదాగా వెళదాం అని అన్నాడు. సరోజ వంక చూసి తల్లి సినిమాలు చూడటం మాని చాలా కాలం అయిందని అతనికి తెలిసినా సరోజ అక్కడ ఎదురుగా ఉండటం, మాట వరుస కన్నా పిలవలేదు అని అనుకుంటుందేమో. సరోజని తమతో రమ్మంటే ఏమనుకుంటుందో, పిలవాలో వద్దో ఏ సంగతి తెలుసుకోలేక తల్లితో అన్నట్లు అన్నాడు. సినిమాలు నాకెందుకులే నాయనా, మీరిద్దరూ వెళ్ళండి అని అంది సరస్వతమ్మ. కృష్ణమోహన్ ఆ మాటనగానే ఎక్కడ వస్తారో అని అన్నట్లు భయపడింది గీత. సరస్వతమ్మ గారి జవాబు విని తేలికగా నిట్టూర్చి ఇంకా ఉంటే ఏమంటాడో అని అన్నట్లు చెయ్యి పట్టుకొని కమాన్ లెట్స్ గో అని అంటూ లాక్కెళ్ళినట్లే వెళ్ళిపోయింది. వెళుతూ వెళుతూ ఎందుకో సరోజ ముఖం చూశాడు కృష్ణమోహన్. ఆమె వారిద్దరిని మెరుస్తున్న కళ్ళతో చూస్తుంది. ఆ కళ్ళల్లో ఎక్కడో దెబ్బతిన్న పక్షి బాధలలో నీడ కనిపించినట్లుగా అనిపించింది అతనికి. వారిద్దరూ కారెక్కి వెళ్లే వరకు అలాగే చూసింది సరోజ. కారు కదిలాక ఎందుకో సరస్వతమ్మ నిట్టూర్చి సరోజ వంక చూసింది. సరోజ చూపు ఆవిడ చూపు కలుసుకుంది. సరస్వతమ్మ గారి ముఖంలో భారం ఏమిటో సరిగ్గా అర్థం కాలేదు సరోజకి. సరోజ ముఖంలో కనిపించే ఆశ్చర్యాన్ని చూసి చప్పున ఆవిడ ముఖంలో భావాన్ని మార్చేసి ఆయన బతికుంటే ఈ పాటికి 6 నెలల క్రితం పెళ్లి కావాల్సింది. ఆయనకు అదృష్టం లేకపోయింది. ఆవిడ గొంతు రుద్ధమైంది. సరోజకి గీత ఆ ఇంటికి కాబోయే కోడలని. గీతని చూసి సరోజ ఎవరు అని అడిగిన ప్రశ్నకు సగంలో ఆగిపోయిన ఆ సంభాషణని గుర్తు చేస్తూ మరి పెళ్ళెందుకు వెంటనే చేయకుండా ఇన్నాళ్ళాగిపోయారు ఆశ్చర్యంగా అడిగింది సరోజ. ఏది, పెళ్లి సంబంధం నిశ్చయమైంది. తాంబూలాలు పుచ్చుకొని మరో నెల 10 రోజులకి ముహూర్తం పెట్టుకున్నారు. ఆలోగానే ఆయన పోయారు. ఆయన సంవత్సరికాలు వెళ్లకుండా కొడుకు పెళ్లి ఎలా చేస్తాం? సంవత్సరికాలు కాగానే ముహూర్తం పెట్టించాలి. ఓహో అదా సంగతి, మీరెప్పుడూ చెప్పనేలేదే, కోడలు సిద్ధంగానే ఉందని నవ్వుతూ అన్నా ఆమె మాటలు ఆమెకే ఎందుకో పేలవంగా అనిపించాయి. ఏది, ఈ నెల రోజులు ఎండాకాలం గీతవాళ్ళు నాన్న అమ్మగారులతో కలిసి కాశ్మీర్కి వెళ్ళింది.
ఆ అమ్మాయి వచ్చిపోతుంటే చెప్పాలి అని తట్టేది. ఏమిటో ఆ విషయమే గుర్తులేదు. ఆవిడ చక్కగా ఈ ఊళ్ళోనే ఉన్నారు కదా, పెళ్ళి కాకపోతేనేంలెండి, హాయిగా తిరుగుతూనే ఉంటారనుకుంటాను. మీ కోడలు మంచి మోడర్న్గా ఉన్నారు. గొప్పింటి పిల్ల కదూ. వారి నాన్నగారు ఏం చేస్తారు? ఈ గొప్పింటి పిల్లే, అందులో ఒక్కతే కూతురేమో. ముద్దుకు ఏ లోటు లేదు. ఇంట్లో ఆడింది ఆట పాడింది పాట, అదృష్టవంతురాలు. మీలాంటి అత్తగారు, మీ అబ్బాయి లాంటి మంచివారు భర్త కావటం నిజంగా ఆ అమ్మాయి అదృష్టం. సరస్వతమ్మ అదోలా నవ్వింది. ఆ నవ్వులో ఏదో వెలితి కనిపించింది సరోజకి. గీత, కృష్ణమోహన్ వారిద్దరిని చూస్తుంటే సరోజకి ఎందుకో గీత పట్ల అదో రకం ఈర్ష్యలాంటిది కలిగింది. తనని అంతగా ప్రేమించిన తన బావని గీత తీసుకుపోతున్నట్లు ఆమె మనస్సు బాధపడింది. తన వస్తువేదో అన్యాక్రాంతమైనట్లు ఆమె మనసు నొచ్చుకుంది. కృష్ణమోహన్ ఇంటిలో తిరుగుతుంటే తన కళ్ళ ముందు బావ కదిలాడుతున్నట్లుగా ఉండేది. అతనికి కాఫీ అందిస్తూ, అతని వస్తువులు సర్దుతూ, అతనికి స్వయంగా ఫలహారం పెడుతూ, తనకి దూరమైపోయిన బావని అతనిలో చూసుకుంటున్నంత అదో రకం తృప్తిగా ఉంది. ఆమెకు ఇన్నాళ్ళు బావ ఎటూ పోలేదు, ఈ రూపంలో తన దగ్గరే ఉన్నాడు అన్న సంతృప్తి ఆమెకు ఉండేది. రోజురోజుకి కృష్ణమోహన్ దగ్గర చనువు పెరుగుతున్న కొద్దీ కృష్ణమోహన్ తనకి చేరువ అవుతున్నట్లుగా అనిపించేది. సరోజని ముందు మీరు అని పిలిచేవాడు. ఒకరోజు తనే, నన్నంత మర్యాద చెయ్యనక్కరలేదు, సరోజ అని అనండి చాలు అని అంది. సరస్వతమ్మ కూడా నీకంటే చిన్నది, మన ఇంట్లో పిల్లలా తిరుగుతుంది, నీ చెల్లెలు లాంటిది. మీరు అంటూ ఏమిటా పిలుపు, సరోజ అని అంటూ పిలువు అని అంది. అప్పట్నుండి ఏం కావలసినా సరోజ అని అంటూ చనువుగా పిలిచి పనులు పురమాయిస్తుంటే బావ తన ఇంట్లో ఫ్రీగా మసిలినట్లే అనిపించేది సరోజకి. నెల రోజులకే కృష్ణమోహన్ తన బావ కాదన్న సంగతి మరిచిపోయేంతగా అతని పట్ల అభిమానం, చనువు ఏర్పడ్డాయి సరోజకి. కృష్ణమోహన్కి ఆమె పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో సరోజకి తెలియదు. చాలా అభిమానంగా మాట్లాడేవాడు. చనువుగా పనులు చెబుతూ, ఇంకా చనువుగా పాటలు కోరి పాడించుకుంటూ, ఎప్పటినుంచో సన్నిహితురాలైనట్లు, లేదా నిజంగా ఏ మేనత్త కూతురో అన్నంత సరదాగా మాట్లాడుతున్నాడు. అతనితో మాట్లాడుతుంటే చటుక్కున ఎప్పుడన్నా సరోజ మాటల తొందరలో మా బావ ఎలా అన్నాడు, ఎలా అనేవాడు, ఎలా చేసేవాడు అనేది. ఆ క్షణంలో కృష్ణమోహన్ బావ కాదన్న నిజం గుర్తుకురాగానే ఆమె మొహంలో విషాద ఛాయలు తొంగి చూసేవి. ముఖం చిన్నబోయేది. ఆమెను ఆ మూడ్ నుంచి మరిపించేందుకు ప్రసంగం మార్చి మరేదో చెబుతూ నవ్వించి మామూలు మనిషిని చేసేవాడు. చిత్రంగా కృష్ణమోహన్ అభిరుచులు, తన అభిరుచులు ఒకటే అవటం ఆనందం కలిగించింది సరోజకి. అతను పైకి ఎంతో నవీనంగా కనిపించినా అతనికి ఆంధ్ర సంస్కృతి, ఆంధ్ర సాహిత్యం, సంగీతం ఇవన్నీ ఎంతో ఇష్టం. అతని లైబ్రరీ నిండా మంచి తెలుగు రచయితల గ్రంథాలన్నీ ఉన్నాయి. అతని టేప్ రికార్డుల నిండా ప్రసిద్ధ సంగీత విద్వాంసుల సంగీత రికార్డులున్నాయి. భారత భాగవతాల పట్ల గౌరవం ఉంది. మొదట్లో సరోజ ఆశ్చర్యంగా, మీరే తెలుగు పుస్తకాలు చదువుతారా, ఇవన్నీ మీరే కొన్నారా అని అంటూ ఆశ్చర్యపోతూ ఉంటే నవ్వాడు కృష్ణమోహన్. ఎందుకంత ఆశ్చర్యం, తెలుగువాడినై తెలుగు పుస్తకాలు చదవటంలో ఏం వింత ఉందని అలా ఆశ్చర్యపోతున్నారు? తెలుగు వాళ్ళై తెలుగు పుస్తకాలు చదవటమే కాదు, మాట్లాడటం కూడా నామోషి అనుకునే వారెందరినో చూసిన సరోజ అతని వంక ప్రశంసాపూర్వకంగా చూడటం మినహా ఏమీ అనలేకపోయింది. మీరు సంగీతం వినటం, మీకు సంగీతం పట్ల ఇంత ఆసక్తి ఉండటం మరింత ఆశ్చర్యం. మీలాంటి వారు ఏం, ఇదంతా చూస్తుంటే నేనే 100 ఏళ్ల కిందటో పుట్టవలసిన వాడినో అనిపిస్తుందా ఏమిటి? నిజమే, నాకు సంగీతం ఎంతో ఇష్టం. మా సీతకి మా నాన్నగారు చిన్నప్పటి నుంచి నేర్పించారు వీణ. మా నాన్నగారికి వీణంటే ఎంతో ఇష్టం. పెళ్ళయ్యాక మా అమ్మకి నేర్పించారు. అమ్మ చెల్లి వాయిస్తుంటే నాన్నగారు పరవశంగా వినేవారు. అలా ఇంట్లో చిన్నప్పటి నుంచి సంగీతం వినిపిస్తుంటే నాకు దాని పట్ల ఆసక్తి పెరిగింది. నాతో పాటు ఆ అభిరుచి పెరిగింది. సీత పోయాక ఇదిగో ఈ టేప్ రికార్డర్ పెట్టుకున్నాను. ఎప్పుడన్నా మనసు బాగోలేకపోయినా, ఏమీ తోచకపోయినా
అలా ఆ వీణా వాయిద్యం వింటూ నన్ను నేను మరచిపోతాను. ఏమిటో మా చెల్లెలతో పాటే ఈ ఇంట్లో ఆటపాటలు, నవ్వులు అంతరించిపోయాయి. ఇల్లంతా ఎంత నిరాశ, నిస్పృహలు ఆవరించాయో ఎవరి ముఖాలలో జీవకళే కనిపించేది కాదు. ఆ తర్వాత నాన్నగారు పోయాక ఈ ఇల్లు శ్మశానంగా తయారైంది పూర్తిగా. మళ్ళీ కాస్త ఇప్పుడు నీవు వచ్చిన ఈ నెల రోజుల నుంచి కాస్త జీవకళ తొంగి చూడటం ఆరంభించింది. ఎంత ఐశ్వర్యం ఉంటే ఏం లాభం? కొందరి జీవితాలు ఇంతే అనేవాడు విషాదంగా. అలాంటప్పుడు అతన్ని దగ్గరికి తీసుకొని ఓదార్చాలని, నేనున్నాను నీకు అని చెప్పాలని ఎంతో అనిపించేది సరోజకి. రోజులు గడుస్తున్న కొద్దీ అతని పట్ల అభిమానం, ఆత్మీయతే కాక మరేదో భావం కూడా సరోజని వశపరుచుకోసాగింది. అయితే ఆ భావం కొత్తది కాక ఎప్పటినుంచో ఉన్నదే అన్నట్లు. బావే అంతటా నిండిన సరోజకి కృష్ణమోహన్ పట్ల అనురాగం ఉండటంలో ఆశ్చర్యం లేనట్లు, అదేదో ఆమె హక్కన్నట్లు అనిపించసాగింది. ఈరోజు మొదటిసారిగా గీత కృష్ణమోహన్ని చూస్తుంటే కృష్ణమోహన్ తనకేమీ కాడని, అతని మీద తనకి ఏమీ హక్కు లేదని, అతను మరొకరి సొత్తు అన్న నిజం తెలియగానే ఆమె మనస్సు దెబ్బతిన్నట్లు విలవిలలాడింది. ఓ హాయ్ అండి, ఈ కథ మీకు నచ్చిందా అండి? అయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.